క్రీస్తు నాదునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మీకు వసగుతున్న వాగ్దానము సామెతలు 3వ అధ్యాయము 9-10 వచనములు. నీకున్న సిరి సంపదలతో దేవుణ్ణి పూజింపుము. నీకు పండిన పంటలో మొదటి పాలు అతనికి అర్పింపుము. అప్పుడు నీ కొట్లు ధాన్యముతోను, నీ బాణలు ద్రాక్ష సారాయముతోను నిండును. అవును ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని నిండుగా ఆశీర్వదించాలని ఆయన సిద్ధముగా ఉన్నారు. కానీ మనము దానికి సహకరించాలి. ఏ విధంగా సహకరించాలి అంటే, మనం పొందుకుంటున్న జీతం, మొదటి జీతం దేవునికి, పొందిన జీతములో 10లో 1%, 100లో 10% దేవునికి అని మొట్టమొదటిగా తీసి ప్రక్కన పెట్టేయాలి. తర్వాత మీ ఖర్చులను మీరు ఆ డబ్బుని మీరు ఖర్చు పెట్టుకోండి. దేవుడు నిండుగా ఆశీర్వదిస్తారు. ఈ విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుణ్ణి మనం పొందిన డబ్బుతో, మనం దగ్గర ఉన్న వస్తువులతో దేవుణ్ణి గణపరుస్తున్నామో, అప్పుడు దేవుడు మనలను నిండుగా గొప్పగా ఆశీర్వదిస్తారు. చక్కటి ఉదాహరణ ఎవరంటే ఏలియా ఒక ఇంటికి వెళ్ళి ఒక విధవరాలు దగ్గర భోజనం అడుగుతున్నారు. సారెఫాత్ అనేటువంటి పట్టణంలో విధవరాలు దగ్గర భోజనం అడుగుతున్నారు. అమ్మా, నాకు నీళ్లు ఇవ్వము, నాకు రొట్టె ఇవ్వమని అడిగినప్పుడు ఆమె తన పరిస్థితిని చెప్పినప్పటికీ కూడా తర్వాత ఇచ్చింది. ఎప్పుడైతే ఆ దైవ సేవకుడికి ఇచ్చిందో, ఆ కరువు కాలం అయ్యే వరకు ఆ సహోదరికి ఏ కొరత లేకుండా దేవుడు కాపాడారు. కరువు అయ్యే వరకు భోజనానికి ఆమెకి కొరత లేదు, నీళ్లు దానికి కొరత లేదు. దేవుడు ఆమెని చక్కగా దీవించారు, చల్లగా దేవుడు దీవించారు. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. మలాకి 3:10, మీరు మీ 10వ పాలును సంపూర్తిగా దేవాలయమునకు కొని రండు. అప్పుడు దేవాలయమున సమృద్ధిగా భోజనము లభించును. మీరు నన్ను పరీక్షించి చూడవచ్చును. నేను ఆకాశ ద్వారములు విప్పి ఆశీర్వాదములెల్ల మీపై సమృద్ధిగా కురియుంతునో లేదో మీరే చూడవచ్చును. పరీక్షించి చూడండి. టెస్ట్ అండ్ సీ. దేవుడు ఆయన తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. ఆయన అబద్ధం చెప్పటానికి మానవుడు కాదు, దేవుడు. కాబట్టి ఎంతగా మీరు త్యాగం చేసి ఆ డబ్బుని, మీకు ఉన్న వస్తువులతో దేవుణ్ణి గణపరుస్తున్నారు, అంతగా దేవుడు మిమ్మలను దీవిస్తారు, గొప్పగా ఆశీర్వదిస్తారు. యాకోబు ఒక నిర్ణయం తీసుకున్నారండి. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు, ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆయన ఈ విధంగా నిర్ణయం తీసుకుంటున్నాడు. ఆదికాండము 28:22 వచనము. నేను స్తంభముగా నిలిపిన ఈ రాయి దైవ మందిర మగునుగాక.
నీవు నాకు ఇచ్చిన దానిలో 10వ వంతు తిరిగి నీకే చెల్లింతును అని మొక్కుకొనెను. ఎప్పుడైతే మొక్కుకున్నాడో దేవుడు ఆయన్ని అంచెలుగా దీవించడం మొదలుపెట్టారు. తన మామయ్య ఇంటికి వెళ్ళి 20 సంవత్సరాలు అక్కడ సేవ చేశాడు, పని చేశాడు. తిరిగి వచ్చేసరికి ఆయనకి సంపదలు, మేకలు, గాడిదలు, ఒంటెలు, మరి పనివారు, పిల్లలు, భార్యలు, దేవుడు ఆయనకి అంతా ఇచ్చి కనపరిచారు. ఎందుకంటే ఆయన పొందిన ప్రతి దానిలో దేవునికి 10% ఇవ్వటం మొదలుపెట్టారు. ఈరోజు నిర్ణయం తీసుకోండి. ఈ వాక్యం వింటున్న మీరు నిర్ణయం తీసుకో. నేను పొందుకుంటున్న జీతంలో 10% దేవునికి. యేసు ప్రభువు 5,000 మందికి వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు 3 రోజులుగా వాక్యం వింటూ ఉన్నారు. చివరికి దేవుడు అడిగారు, ఎవరి దగ్గరైనా ఏదైనా ఆహారం ఉందా, ఏం తీసుకొచ్చారు, తీసుకురండి అని అడిగినప్పుడు ఎవరు తీసుకురాలేదు. కానీ ఒక చిన్న బాలుడు తన అమ్మ అతనికి ఇచ్చిన ఆ 5 రొట్టెలు 2 చేపలు తనకని తీసుకొచ్చిన ఆ యొక్క కానుకను దానిని దేవునికి కానుకగా ఇచ్చాడు. ఎప్పుడైతే ఈ 5 రొట్టెలు 2 చేపలు దేవుని చేతికి, యేసయ్య చేతికి వచ్చిందో, యేసు ప్రభు ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి అందరికీ ఇవ్వటం మొదలుపెట్టారు. యోహాను 6 పరిశుద్ధ వచనములు 9. ఇక్కడ ఒక బాలుని వద్ద 5 యవధాన్యపు రొట్టెలు 2 చేపలు కలవు, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రం అని పలికెను. యేసు అందరిని భోజనమునకు కూర్చోబెట్టుడు అనెను. అచ్చట ఇంచుమించు 5,000 మంది పురుషులు ఉండేరి. వారు అక్కడ పచ్చిక మీద కూర్చుండిరి. అప్పుడు యేసు రొట్టెను తీసుకొని ధన్యవాదములు అర్పించి కూర్చున్న వారికి వడ్డించెను. అట్లే చేపలను కూడా వారికి తృప్తి కలుగునంతగా వడ్డించెను. తృప్తి కలుగునంతగా అంటే ఆ చిన్న బాలుడు ఇచ్చారు కాబట్టి. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తున్నారు, నీ జీవితాన్ని ఆశీర్వదిస్తున్నారు. అన్న అనేటువంటి ఆ స్త్రీ మొక్కుకుంది. ఏమని? దేవా, మీరు నాకు ఒక మగబిడ్డని ఇచ్చినట్లయితే తిరిగి మీకే అర్పిస్తాను, మీ సేవ చేయడానికి అర్పిస్తాను, మీ సేవ చేస్తాడు అని మొక్కుకొనింది. ఆ విధంగా దేవుడు ఆమెకి మగబిడ్డని ఇచ్చారు. చెప్పిన మాట ప్రకారం దేవుని సన్నిధిలో విడిచిపెట్టి వచ్చింది. ఏం జరిగింది? మరల దేవుడు ఆమెకి 5 పిల్లల్ని దేవుడు ఇచ్చారు. కాబట్టి దేవునికి ఇవ్వటంలో సంతోషంగా ఇవ్వండి. ఎవరైనా సరే దేవునికి ఇచ్చేవారు వారు బాగుపడతారు, వారు లాభం పొందుతారు, దీవెనలు పొందుతారు, ఆశీర్వాదం పొందుతారు. దేవునికి ఇవ్వకుండా ఉంటేనే మనము దీవెనలు పొందలేము. కాబట్టి ఇచ్చి చూడు, దేవుని దీవెనలు పొందుకో. ప్రార్థించుకుందామా? స్తోత్రం యేసయ్యా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ఈ చక్కటి సందేశాన్ని బట్టి వందనాలు ప్రభువా. యేసయ్యా, ఇచ్చి చూడు అని ఇదిగో మీ వాక్కు ప్రకారం మేము ఇవ్వటానికి మాకు మనసు ఇవ్వండి, హృదయాన్ని ఇవ్వండి, ఆశీర్వదించండి, దీవించండి. యేసయ్యా, ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి సేవకుడిని దీవించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, మీ ఆత్మతో, శక్తితో, కృపతో నింపండి, కాపాడి నడిపించండి. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, మీ యొక్క హస్తం మాతో ఉండాలి ప్రభువా.
యేసయ్య మనసుకు శాంతి సమాధానం ఇవ్వండి, సంతోషం ఇవ్వండి, ఆనందం ఇవ్వండి, దీవించండి. థ్యాంక్ యూ జీసస్. యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. ఆమేన్. ప్రైజ్ ద